మలిక మలిక ఏమిటే నీకోసం ఎవరు వచ్చారు? నా కోసమా? ఎలా బ్రతుకొచ్చానా అని ఆశ్చర్యపడుతున్నావమ్మా? చూడమ్మా, రాజ్యాల కోసం అన్నదమ్ములు హత్యలు చేసుకున్నారు, అక్కతమ్ముళ్ళు కుట్రలు పనుకున్నారు. కానీ ఈ అన్నయ్య నుంచి కోరుతుంది మణిమాణిక్యాలు కాదమ్మా, పిడికెడు వాత్సల్యం. అయినా నన్ను ఎందుకమ్మా చంపించాలని చూశావు? నువ్వు మా అన్నవు కాదు. అమ్మ, ఎవడన్నా వచ్చి నేను నీ భర్తను అంటే వాడితో కలిసి కాపురం చేయాలి కనుక భయపడద్దు. నేను నీ అన్నయ్యను అంటే ఎందుకమ్మా భయపడతా? 4 అక్షంతలు వేసి ఆశీర్వదించేవాడినిగా. ఇలా మాయమాటలు చెప్పి మోసం చేయవని నమ్మకం ఏమిటి? చూడమ్మా, నీకు నాకు జన్మనిచ్చిన తల్లి దగ్గరకు తీసుకెళ్తాను, అప్పుడైనా నమ్ముతావా? అది నిజం కాదని తేలితే మళ్ళీ జన్మలో నీ మొహం చూడు. సరే పద. అమ్మా 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 అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. సిస్టర్, ఇక్కడ వరలక్ష్మి గారు పేషెంట్. మీరు వెళ్ళి ఆర్యమ్మో గారిని కలవండి, వివరాలు చెప్తారు. మా అమ్మగారు అదే వరలక్ష్మి గారు ఎక్కడండి? 2 రోజుల నుంచి మీకోసం చూస్తున్నాం. మీ అడ్రస్ కూడా తెలియలేదు. ఏమైంది సార్? ఇప్పుడు బాగా మాట్లాడుతుందా? మళ్ళీ మామూలు మనిషి అయిపోయిందా? చెప్పండి సార్. ఒక్క నిమిషం ఆగండి. ఏమైంది డాక్టర్? మీ అమ్మగారు చనిపోయి 2 రోజులైంది. మీ చిరునామా తెలియకపోవడంతో చొరవ తీసుకుని మేమే ధన సంస్కారాలు చేసేసాం. ఇవి ఆ మస్తికి. అమ్మా, నీ ముఖం చూపించి తోడబుట్టిన దాన్ని నమ్మించాలనుకున్నా, కానీ వరుసగా వచ్చిన నాకు నీ బూడిద బిగించి వెళ్ళిపోయావు. నీ బూడిదలో ఏ పోలిక చూపించి నేను నీ అన్నను అని దాన్ని ఎలా గుర్తించిన? మిస్టర్, ఇప్పటిదాకా ఆడిన నాటకాలు చాలు. నీ ముసలి కన్నీళ్ళు చూసి నేను కరిగిపోతాననుకోకు. ఇంకెప్పుడు నా జోలికి రాకు. నేను శాపగ్రస్తున్నాను. కనీసం నిన్ను పెంచిన తండ్రి రామారావు ఇక్కడున్నా అతని చేత నీకు నిజం చెప్పించుంటేవాడు. ఇదో కొత్త నాటకమా? నా తండ్రికి నిజంగా ఈ రహస్యం తెలుసుంటే ఇన్నాళ్ళు ఎందుకు దాస్తారు? ఎప్పుడో చెప్పుండేవారు. అంతేనమ్మా, అంతే. కాలం కాటేసే సమయానికి అన్నీ ఎదురు తిరుగుతాయి. ఏది ఎప్పుడు ఎలా జరగాలో కాలమే నిర్ణయిస్తుంది. వెళ్ళమ్మా. అమ్మా, నన్ను నమ్మలేని చెల్లెల్ని వదిలి నిజాన్ని నీళ్ళలో కలుపుతున్నానమ్మా. నదిలో కలిసిపోతున్నాను, సముద్ర గర్భంలో కలిసిపోతాం. ఆ ఘోషలు ఆత్మఘోషను కలిపి ఆ చెల్లెల్ని చేరేలా చెయ్యమ్మా.